హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా ఎంతో మెత్తగా ఉండే స్పాంజ్ దోశ, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా, టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి 4 రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికి అవసరమైనన్ని చల్లటి నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. సో రాత్రంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
మనకి ఒక 2 నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేత్తో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని, మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా స్పాంజ్ దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా అప్పటికప్పుడే ఎలాంటి కష్టం లేకుండా 2 నిమిషాల పిండిని కలిపేసుకొని ఇలా స్పాంజ్ దోశల్ని, అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత మెత్తగా స్పాంజ్ లాగా ఉందో, చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే అప్పటికప్పుడే పిండి కలిపేసుకొని వేడివేడిగా దోశలు వేసేసుకోవచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. పల్లీల్ని మీరు తక్కువ మంటలో ఎంత ఎక్కువసేపు వేయించుకుంటారో చట్నీ అంత రుచిగా ఉంటుందన్నమాట. సో పల్లీలు చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 5-6 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క, 1 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 2 పండు మిర్చిని అలాగే 1 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇలా చట్నీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పండు మిర్చి ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, చట్నీ చాలా రుచిగా ఉంటుంది. పండు మిర్చి లేకపోతే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవచ్చు. సో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని, కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, అలాగే కొత్తిమీర కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు. కొంచెం వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఉల్లిపాయ జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ముందుగా మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా, చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీలో వేసుకొని కలుపుకోండి. చట్నీ కొంచెం పలుచగా ఉంటే దోశ, మనం మెత్తటి దోశను వేసుకుంటున్నాం కాబట్టి చక్కగా మనకి దోశ చట్నీని పీల్చుకుంటుంది అనమాట. సో ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకోండి. 1/2 టీ స్పూన్ చొప్పున మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 4 పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా ఇలా లో ఫ్లేమ్లో వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంటే చాలా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ముందుగానే పల్లీలు వేయించేసి పెట్టుకున్నారంటే 2 నిమిషాల్లో చట్నీ కూడా రెడీ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకున్న ఈ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు మిగిలిన అన్నాన్ని వేసుకోండి. ఉడికించిన అన్నం అప్పుడప్పుడు మిగులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ విధంగా దోశలు వేసుకోండి, చాలా చాలా టేస్టీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. అలాగే 1/2 కప్పు పెరుగును వేసుకోండి. మీ దగ్గర పులిసిన పెరుగు ఉంటే పులిసిన పెరుగు వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మీరు ఏ కప్పుతో అయితే అన్నాన్ని వేసుకున్నారో
అదే కప్పుతోటి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని పిండిని ఎక్కడా కూడా బరక లేకుండా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన కొలతలతోటి నీళ్ళని కూడా ఎగ్జాక్ట్గా వేసుకున్నారంటే చూసారు కదా, పిండి ఈ విధంగా గ్రైండ్ అవుతుంది అనమాట. పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి పైన ఈ విధంగా నురగల్లాగా వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ దోశలు పర్ఫెక్ట్గా బాగానే వస్తాయి, కానీ వంట సోడా వేసుకున్నారంటే ఇంకా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. మీ ఇష్టం, మీరు వంట సోడా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వంట సోడా వేసుకున్న తర్వాత పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని దోశల పెనం మీద కొద్దిగా నీళ్ళని చిలకరించి ఈ విధంగా టిష్యూ పేపర్తో పెనాన్ని క్లీన్ చేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఈ విధంగా 1 నుంచి 2 గరిటెల వరకు వేసుకోండి. ఈ దోశను మీరు స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దాని అంతటా అది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వగలుగుతుందో అంతవరకు స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే మీరు దోశలు వేసేసుకోవచ్చు. సో దోశ వేసిన వెంటనే దోశ పైన చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా, ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే దోశని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నారు కదా, దోశ వేసుకున్న వెంటనే మంటని లో టు మీడియంకి టర్న్ చేసేసుకోండి, లేదంటే దోశ మాడిపోతుంది అనమాట. దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశని 2 వైపులు కూడా చక్కగా కాల్చుకోవాలి. మీరు నూనె వద్దు అనుకుంటే నూనె లేకుండా దోశలు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా దోశను 2 వైపులు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసుకోండి. సో ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి మీరు పిండిని రెడీ చేసుకుంటే మీకు ఒక 6 దోశలు రెడీ అవుతాయి అనమాట. ఈ విధంగా దోశలను వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టేస్టీ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి. వంట సోడా, ఈనో, పెరుగు అండ్ చుక్క నూనె కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు 2 కూడా చక్కగా కలుస్తాయి. అండ్ అలానే పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మనకి పిండి చూస్తే ఇలా కొద్దిగా పులిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి.
మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా బాగా వేడిగా ఉన్నప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమే. చూసారా, మనం ఒక్క చుక్క నూనె వేయిపోయినా కానీ దోశలు చాలా చక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి మిగిలితే పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. చుక్క నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే మ్యాంగ్లూర్ స్పెషల్ కుకుంబర్ దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ దోశకి కాంబినేషన్గా ఒక సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఈ దోశ వేసుకోవడం కోసం వంట సోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ ఏమీ అవసరం లేదు. చాలా 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 సింపుల్గా అలాగే చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మ్యాంగ్లూర్ స్పెషల్ కుకుంబర్ దోశని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ బియ్యం లేకపోతే దీని ప్లేస్లో రేషన్ బియ్యాన్ని కానీ దోశల బియ్యాన్ని కానీ ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసేసుకొని వీటిని ఖచ్చితంగా ఒక 3 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో 3 గంటల తర్వాత బియ్యం చూసారా ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే ఒక కీర దోసకాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి దానిపైన తొక్కంతా తీసేసుకొని ఈ కీర దోసకాయని తురుముకొని తీసుకోవాలి. ఈ తురుముకున్న కీర దోసకాయని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇక నేను చూపించిన సైజులో ఒక కీర తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా 1 కప్పు కీర దోసకాయ తురుము అనేది వస్తుంది అనమాట. అదే కప్పు తోటి 1/2 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుముని వేసుకుంటేనే మీకు దోశ అనేది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అనమాట. తప్పకుండా వేసుకోండి. ఇందులోనే అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్న కీరా దోసకాయ తురుములో నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళని చూసుకొని కొంచెం వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని ఎక్కువ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే పిండి మీకు బాగా పల్చగా అయిపోతుంది అనమాట. సో చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఇలా చక్కగా పులుసుంటుంది అనమాట. కొంచెం ఈ విధంగా పొంగుతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. సో ఫైనల్గా మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నామంటే వెంటనే మనం వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని ఈ మినపగుళ్ళని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. సో మినపగుళ్ళు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో 1-2 నిమిషాలకి
మనకి చక్కగా ఈ మినపగుళ్ళు కూడా ఇలా లైట్గా గోల్డెన్ రంగులోకి మారుతూ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగుంటాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 6 నుంచి 7 వరకు బ్యాడగి మిర్చిని వేసుకోండి. ఈ మిర్చి వేసుకున్నారంటే మీకు మనం ప్రిపేర్ చేసుకునే చట్నీ మంచి రంగులో వస్తుంది. ఒకవేళ ఈ మిర్చి అవైలబుల్గా లేకపోతే గుంటూరు మిర్చిని కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అయితే మిర్చిని డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా 2-3 ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. అప్పుడే మీకు మిర్చి చక్కగా వేగి మనం మిక్సీలో వేసినప్పుడు కూడా చక్కగా నలుగుతుంది అనమాట. వీటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ చట్నీ కోసం పండిన టమాటాలు అయితేనే మనకి టేస్టీగా ఉంటుంది. పండిన టమాటాలనే వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోండి. ఇప్పుడే వేసేసుకున్నారంటే టమాటా ముక్కలు మనకి తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో ఉప్పును వేసుకున్న తర్వాత కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మనం పండిన టమాటాలను యూజ్ చేసాం కాబట్టి టమాటా ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయి. సో చూసారా, ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. మీరు చల్లారక ముందే మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఇదంతా కూడా పైకి చిందుతుంది అనమాట. అందుకని ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని చట్నీని ఈ కన్సిస్టెన్సీలో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా పలుకులు అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. ఈ చట్నీ తాలింపు కోసం మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవేమీ వేసుకోరు అనమాట. కేవలం ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసుకుంటారు. తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా 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 సింపుల్గా టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇక వేడి వేడిగా దోశలు వేసేసుకుందాము. దోశల కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా తుడిచేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు ఈ దోశల పెనం మీద వేసేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. మనకి సెట్ దోశ ఉంటుంది కదా, ఆ సైజులో కొంచెం మందంగా దోశని స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా వేసుకోవడం కన్నా కానీ దోశలు ఇలా కొంచెం మందంగా వేసుకున్నారంటే చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటాయి. దోశ వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఈ దోశని బాగా కాల్చుకోండి. ఈ దోశ కోసం నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో దోశ వేసిన వెంటనే మనకి చక్కగా ఇలా హోల్స్ వస్తాయి అనమాట. హోల్స్ వస్తే మనకి దోశ స్పాంజీ లాగా ఉంటుంది. సో దోశని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మీరు కావాలంటే ఈ దోశని ఇలా ఒకవైపు కాల్చుకొని తీసుకోవచ్చు. లేదు అంటే రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకున్నారంటే దోశ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇలా 2 వైపులు కూడా చక్కగా దోశని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి. ప్రతి దోశ కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. దోశలన్నీ వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని మీరు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఒక్కరోజు మాత్రమే ఈ పిండి నిల్వ ఉంటుంది అనమాట. అదే చట్నీ అయితే మాత్రం మీకు 4-5 రోజుల పాటు పాడవదు. మీరు 4-5 రోజుల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.